ఎట్లన్నా నిరంజన్ రెడ్డి గారిని ఈ వనపర్తిని విముక్తి చేయాలనే ఉద్దేశంతో సేవ్ వనపర్తి చేంజ్ వనపర్తి ఆత్మగౌరవ పోరాటం అని ఒక నినాదం తీసుకొని మార్చి 9, 2023 తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదట 20-25 మంది సర్పంచులు, 2 ఎంపీపీలు, ఒక జడ్పీ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీకి రిజైన్ చేసి యుద్ధం స్టార్ట్ చేసినాం. యుద్ధం స్టార్ట్ చేసి ప్రజలకు వెళ్ళాం. సో ఏం చేయమంటారు మమ్మల్ని? ఆయనను నియంతను ఈ వనపర్తిలో ఒక్క కూర్చేసుకొని కూర్చున్నట్టుని, చేయగలిగితే చేయగడుక్కున్నట్టుని, కారు దిగితే గొడుగు పట్టుకుంటుని, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఒకటే ఒక కుర్చీ పెట్టుకొని ఆయన అందరినీ ప్రజలను అవమానపరుస్తున్నాడు. ఆయనకి ఎక్కడ కొండలు కనిపించినా, గుట్టలు కనిపించినా, పొలాలు కనిపించినా తవ్వేస్తున్నాడు, కబ్జాలు చేస్తున్నారు. వనపర్తిలో రియల్ ఎస్టేట్ చేయాలంటే ఆయన ప్లాట్లు ఇవ్వాలి. ప్రతి దాంట్లో ఆయన కమిషన్, గోన సంచుల కానుంచి, వడ్ల కొనుగోలు కానుంచి, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కానుంచి అన్నిట్లో వెళ్ళిపెట్టిండు ఆయన. సో ఎట్లాంటి పరిస్థితుల్లో వనపర్తిని విముక్తి చేయాలి? ఆ పక్క కాన్స్టిట్యూన్సీ కొల్లాపురం వనపర్తి మీద ప్రేమ ఎందుకుంటుంది? ధ్వంసం చేయడానికి వచ్చినాడు. సో వనపర్తి ప్రజలు నేను ఇక్కడే పుట్టినా, ఇక్కడే పెరిగినా, నన్ను మీరు ఆశీర్వదించండి అని ఎలక్షన్కి వెళ్ళిపోయినాం.